హాయ్, ఐఎమ్ బాలాజీ, ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ప్రణాళికలు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఫస్ట్ యూనిట్లో అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ ప్రణాళికలు. మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి అని చూసుకొని అందులో ప్రణాళికలు ఎందుకని మిగిలిన వాటికంటే ముఖ్యమైనటువంటిది, దీని యొక్క వెయిటేజ్ ఎంత ఉంది అనేది తెలుసుకుని తర్వాత మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. మరి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మనం ప్రణాళికలు, తర్వాత నూతన ఆర్థిక సంస్కరణలు, ఎకనామిక్ రెగ్యులేటింగ్ బాడీస్, ఆర్థిక వ్యవస్థ నియంత్రణ సంస్థలు అంటాం, ఎకనామిక్ రెగ్యులేటింగ్ బాడీస్. దాని తర్వాత మనకి సమ్మిళిత వృద్ధి, తర్వాత సుస్థిర అభివృద్ధి. ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో మనకి ముఖ్యమైనటువంటి టాపిక్స్గా చెప్పుకోవచ్చు. మరి వీటిలో అత్యంత ముఖ్యమైనది అప్రాక్సిమేట్గా 10 మార్క్స్ వరకు వచ్చేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రణాళికలు. మరి ఈ ప్రణాళికలు ఎంతవరకు ఇంపార్టెంట్, అదేవిధంగా ఈ ప్రణాళికల్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాము, ఈ ప్రణాళికలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నిర్వచనం, ప్రణాళికల యొక్క నిర్వచనాలు, తర్వాత ప్రణాళికల యొక్క ఆవశ్యకత, మరి ప్రణాళికల ఆవశ్యకత తర్వాత మరి ప్రణాళికల యొక్క ప్రారంభము, అంటే ప్రణాళికలు ఎక్కడ ప్రారంభించారు, ఏ విధంగా ప్రారంభమైంది అనేటువంటిది. మరి భారతదేశంలో ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశంలో ప్రణాళికలు అదేవిధంగా భారతదేశంలో ప్రణాళికలు తర్వాత భారతదేశ యొక్క ప్రణాళికా సంఘం, ప్రణాళికా సంఘం కూర్పు తర్వాత మనకి మొదటి పంచవర్ష ప్రణాళిక నుండి 12వ పంచవర్ష ప్రణాళిక, అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక నుండి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు సాధించినటువంటి విజయాలు కానీ, లేదంటే అపజయాలు కానీ, లేదంటే అచీవ్మెంట్స్, ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు కూలంకుషంగా అన్ని పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకోవడం. దాని తర్వాత నీతి ఆయోగ్ మనకి ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది ప్రణాళికా సంఘం ప్లేస్లో. మరి ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్కి ఉన్నటువంటి సారూప్యత ఏమిటి, ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. నిర్వచనాలు చూసుకుందాం. అంటే నిర్వచనాలు మనకి ప్రణాళికకు సంబంధించినటువంటి నిర్వచనాలు ఏమేమి ఉన్నాయి, ముఖ్యమైనటువంటి నిర్వచనాలను తెలుసుకోబోయే ముందు అసలు సాధారణ పరిభాషలో, అంటే సోకాల్డ్ ఫేమస్ ఎకనామిస్టులు ఇచ్చినటువంటి నిర్వచనాల కంటే కూడా సాధారణమైనటువంటి పరిభాషలో అసలు ప్రణాళికలు అంటే ఏమిటి అనేది చూసుకున్నట్లయితే మనకి అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఆ వనరులతో నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకొని, అంటే ఏమేమి లక్ష్యాలు మనం సాధించాలి అనేటువంటి లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ లక్ష్యాలకు ఈ వనరులను కేటాయించుకొని నిర్దేశించినటువంటి సమయంలో ఆ లక్ష్యాలను చేరుకోవడాన్ని ప్రణాళిక అంటారు. అంటే అందుబాటులో ఉన్నటువంటి వనరులను నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలకు కేటాయించి నిర్దేశించుకున్నటువంటి సమయానికి కనుక ఆ లక్ష్యాలను చేరడానికి ప్రయత్నం చేసినట్లయితే, ఆ లక్ష్యాలను చేరడానికి ఒక ప్లాన్ వేసుకున్నట్లయితే దానిని ప్రణాళిక అంటారు. ఇది సామాన్యమైనటువంటి పరిభాషలో. అంటే జనరల్గా మనం చూసుకున్నట్లయితే దీన్ని జనరలైజ్ చేసి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒక జనరలైజ్ చేసి మనం కనుక చూసుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ యొక్క లక్ష్యము అనుకోండి. మీకున్నటువంటి దీనికి మనం ఏం చేస్తాం, మీకున్నటువంటి వనరులు ఏమిటి అనేటువంటిది ముందు ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత ఎంత కాలంలో, అంటే నిర్దేశిత సమయం ఎంత అనేటువంటిది మనం అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే నిర్దేశిత సమయం 2 సంవత్సరాల 3 సంవత్సరాల నీ యొక్క లక్ష్యము గ్రూప్ 2. అదేవిధంగా మరి ఈ సమయంలో ఈ గ్రూప్ 2 సాధించడానికి నీకు ఉన్నటువంటి వనరులు, అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏంటి, దాన్ని ఎట్లా ఎలకేట్ చేయాలి, బుక్స్కి ఎంత ఎలకేట్ చేయాలి, నీ మెయింటెనెన్స్కి ఎంత ఎలకేట్ చేయాలి, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలంటే వాటికి ఎంత
మీరు ఉన్నటువంటి రిసోర్సెస్ని ఎలకేట్ చేయాలి అనేటువంటి ఒక ప్లాన్తో నువ్వు ఎట్లాగైతే గ్రూప్ 2 సాధిస్తావో అదే విధంగా ఇక్కడ కూడా మనకి ప్రణాళికలు అంటే మనకి అవైలబుల్గా ఉన్నటువంటి వనరుల సహాయంతో, అంటే మనకి ఎంత అయితే రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయో ఆ వనరుల సహాయంతో మనం ఒక లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్యాలను నిర్దేశించినటువంటి లక్ష్యాలకు ఈ వనరులను కేటాయించుకొని నిర్దిష్టమైనటువంటి సమయం మనం అనుకున్నటువంటి సమయానికి ఆ లక్ష్యాలను చేరడానికి ప్రయత్నం చేయడాన్నే ప్రణాళికలు అని అంటారు. ఇది సామాన్యమైనటువంటి పరిభాషలు. మరి అదేవిధంగా మనకి ఇక ఫేమస్ ఎకనామిస్టులు కనుక ఇచ్చినటువంటి డెఫినేషన్స్ మనం కొన్ని చూద్దాం. ఇందులో ముఖ్యమైనది కనుక చూసుకుంటే బార్బరా వుటాన్ ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి డెఫినేషన్ చూసుకుంటే, కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉద్దేశపూర్వకంగా సుదీర్ఘ ఆలోచన చేసిన తర్వాత, కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉద్దేశపూర్వకంగా సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసిన తర్వాత ఆర్థిక ప్రాధాన్యతలు ఎంపుకొని చేసుకోవడమే ప్రణాళిక రచన. అంటే కొన్ని ప్రభుత్వ సంస్థలు మనకి బాగా సుదీర్ఘంగా చేసిన తర్వాత ఆర్థిక ప్రాధాన్యతలు అంటే ఏవైతే ముందు సాధించాలి అనేటువంటి ఆర్థిక ప్రాధాన్యతలను సెలెక్ట్ చేసుకోవడమే ప్రణాళిక అని చెప్పి మనకి ఫేమస్ ఎకనామిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆమె బార్బరా వుటాన్ తెలియచేయడం జరిగింది. మరి మరొక ముఖ్యమైనటువంటి డెఫినేషన్ కనుక చూసినట్లయితే డికెన్సన్ ఇచ్చినటువంటి డెఫినేషన్ చూసినట్లయితే ఏ వస్తువులు ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి, అదేవిధంగా ఏ వస్తువులు ఏ విధంగా వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, మరి ఉత్పత్తి చేసిన తర్వాత ఎవరికి ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణంలో, ఏ విధంగా, ఎవరికి ఉత్పత్తి చేయాలి అనేటువంటి ప్రధాన నిర్ణయాలను తీసుకుంటూ ఆర్థిక వ్యవస్థ సర్వే చేసిన తర్వాత ఒక నిర్ణీతమైనటువంటి అధికారిక సంస్థ ఉద్దేశపూర్వకంగా తీసుకునేటువంటి నిశ్చయాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రణాళిక రచన అని అంటారు అని చెప్పి మనకి డికెన్సన్ అయితే తెలియజేయడం జరిగింది. మరి దీని తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి డెఫినేషన్ ఏంటి అంటే ప్రణాళికా సంఘం ఇచ్చినటువంటి డెఫినేషన్. మరి ప్రణాళికా సంఘము ఏ డెఫినేషన్ ఇచ్చింది ప్రణాళికల గురించి అని చూసుకున్నట్లయితే లభ్యమవుతున్నటువంటి వనరులు. అంటే ఈ డెఫినేషన్ ఇంచుమించుగా మనం సామాన్య పరిభాషలో ఏవైతే నిర్వచనం చెప్పుకున్నామో ఆ నిర్వచనానికి ఇది ఇంచుమించుగా సిమిలర్గా ఉంటుంది. అంటే చూసినట్లయితే లభ్యమవుతున్నటువంటి వనరులను ఎంత వీలైతే అంత సామర్థ్యంగా ఉపయోగించుకొని కొన్ని స్పష్టమైనటువంటి లక్ష్యాలను సాధించాలని ఉద్దేశపూర్వకంగా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత, అంటే మనకు లభ్యమవుతున్నటువంటి వనరులను ఎంత వీలైతే అంత మ్యాక్సిమం ఉపయోగించుకొని లక్ష్యాలను సాధించడానికి ఆలోచించిన తర్వాత ప్రభుత్వం తీసుకునేటువంటి చొరవ ఏదైతే ఉంటుందో దానిని ప్రణాళిక అని మనకి నిర్వచించిన వారు ఎవరు అని చూసుకున్నట్లయితే ప్రణాళికా సంఘం నిర్వచించింది. అంటే మన సామాన్య పరిభాషలో ఏ విధమైనటువంటి నిర్వచనం ఉంది, అదేవిధంగా ఫేమస్ ఎకనామిస్టులు ఇచ్చినటువంటి నిర్వచనము, మన ప్రణాళికా సంఘం ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి అనేటువంటి అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాబిన్స్, మరొక ఫేమస్ ఎకనామిస్ట్ అయినటువంటి మనకి ప్రొఫెసర్ రాబిన్స్ కనుక చూసుకున్నట్లయితే ఉత్పత్తి వినిమయం కార్యకలాపాలపై సామూహిక నియంత్రణ పర్యవేక్షణ ప్రణాళిక, మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఉత్పత్తి వినిమయం పంపిణీ అనేటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనకి సామూహిక నియంత్రణ లేదా పర్యవేక్షణ అనేటువంటి దాన్ని మనం ప్రణాళిక రచన అని ఆచార్య రాబిన్స్ అయితే తెలియజేయడం జరిగింది. ఇవి ముఖ్యమైనటువంటి ప్రణాళికలకు సంబంధించినటువంటి నిర్వచనాలుగా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ చూస్తే అసలు ప్రణాళికలకు యొక్క ఆవశ్యకత ఏమిటి, ఏంటి, మనకి ఎందుకు ప్రణాళికలు కావాలి అని చూసుకుంటే ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న అదేవిధంగా వెనకబడినటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి దేశాలలో ప్రణాళికలు అనేటువంటివి అత్యవసరము. మరి ఎందుకు ప్రణాళికలు అత్యావశ్యకం అని చెప్పుకోవచ్చు అంటే ఏవైతే అభివృద్ధి చెందుతున్నటువంటి అదేవిధంగా వెనకబడినటువంటి దేశాలు ఉన్నాయో అభివృద్ధి చెందుతున్న లేదా వెనకబడినటువంటి దేశాలలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల యొక్క సాధనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్లానింగ్తో ఒక ప్రణాళిక అనేటువంటిది అవసరం. ఎందుకంటే ఈ అభివృద్ధి చెందుతున్న లేదా వెనకబడినటువంటి దేశాలలో వనరులు లిమిటెడ్గా ఉంటాయి. బట్ లిమిటెడ్గా ఉన్నటువంటి వనరులను సాధించవలసినటువంటి లక్ష్యాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ సాధించవలసినటువంటి లక్ష్యాలకు ఏ విధంగా వీటిని కేటాయించి
మ్యాక్సిమం వనరులు ఏ విధంగా ఉపయోగించుకొని ఎంత సమయంలో అభివృద్ధి చెందాలి అనేటువంటి దానికి ఈ ప్రణాళికలు అత్యంత ఆవశ్యకం అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు అత్యంత ఆవశ్యకము మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి ప్రణాళికలు అని చూసుకున్నట్లయితే ముందుగా పేదరికం నిర్మూలన అంటే పేదరిక నిర్మూలన అభివృద్ధి చెందుతున్న అదేవిధంగా వెనకబడినటువంటి ఆర్థిక వ్యవస్థల్లో పేదరికము అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది. ఈ దేశాలలో చాలా వరకు ప్రజలు బిలో పావర్టీ లైన్ అంటే పేదరికపు రేఖకు దిగువన అంటే వాళ్ళ యొక్క నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితిలో అభివృద్ధి చెందుతున్నటువంటి వెనకబడినటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉంటారు. కాబట్టి ఈ పేదరికాన్ని నిర్మూలించాలంటే మనకి పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది అవసరం అని చెప్పుకోవచ్చు. మరి ఇక ఇంకెందుకు ఆవశ్యకం అని చూసుకుంటే నిరుద్యోగ నిర్మూలన అంటే ఏంటి నిరుద్యోగ నిర్మూలన అంటే నిరుద్యోగము అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి వెనకబడినటువంటి ఆర్థిక వ్యవస్థల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం నిరుద్యోగం గురించి పేదరికం గురించి ఫర్దర్గా వచ్చేటువంటి టాపిక్స్లో ఇంకా చాలా మనం బ్రీఫ్గా వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ నిరుద్యోగము అంటే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి సాలరీ ఏదైతే ఉందో వేజ్ రేట్ ఏదైతే ఉందో ఆ యొక్క వేజ్కి లేదా సాలరీకి పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా పని దొరకనటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని నిరుద్యోగం అంటాము. మరి మనలాంటి అభివృద్ధి చెందుతున్న వెనకబడినటువంటి ఆర్థిక వ్యవస్థల్లో నిరుద్యోగం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. అంటే ఈ నిరుద్యోగం మనకి చాలా ప్రధానమైనటువంటి సమస్య. మరి ఈ నిరుద్యోగాన్ని నిర్మూలించాలి అంటే అవైలబుల్గా ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి మానవ వనరులను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. దాన్ని మనం నిరుద్యోగంగా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క నిరుద్యోగం యొక్క నిర్మూలనకు మనకు ప్రణాళికలు అవసరం. అంటే ప్రణాళికల యొక్క ఆవశ్యకత ఎందుకు ప్రస్తుత రోజుల్లో ఎందుకు అభివృద్ధి చెందుతున్నా లేదా వెనకబడినటువంటి దేశాలలో ప్రణాళికలు ఎందుకు కావాలి అనేటువంటి అంశంపై మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇక పేదరిక నిర్మూలన నిరుద్యోగ నిర్మూలనతో పాటు ఆర్థిక అసమానతల నిర్మూలన అంటే ఆర్థిక అసమానతలు అనేటువంటివి కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి వెనకబడినటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్యమైనటువంటి లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఆర్థిక అసమానతలు అంటే ఏ దేశంలో అయితే మనకు ఎకానమీ నుంచి అంటే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ దేశంలో ఆదాయ పంపిణీ అనేటువంటిది ప్రజల మధ్య ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కానట్లయితే సమానంగా పంపిణీ కానట్లయితే దాన్ని ఆర్థిక అసమానతలు అంటారు. భారతదేశం లాంటి దేశాలలో ఆర్థిక అసమానతలు అనేటువంటివి తీవ్ర స్థాయిలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1991 ఆర్థిక సంస్కరణలు నూతన ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈ నూతన ఆర్థిక సంస్కరణల్లో తర్వాత భారతదేశంలో మనకి అసమానతలు అనేవి ఆర్థిక అసమానతలు అనేవి తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. అంటే ఈ యొక్క సంపద ఏదైతే ఉందో అది కేవలం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడం, చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే మిగిలిన పీపుల్ అంతా కూడా పంచుకోవడంతో మనకి ఆర్థిక అసమానతలు అనేవి తీవ్ర స్థాయిలో మనకి వచ్చాయి. అందువల్ల ఈ ఆర్థిక అసమానతలను తగ్గించడంతో పాటు నెక్స్ట్ ప్రాంతీయ అసమానతలు అంటే అన్ని ప్రాంతాలు లేదా దేశంలో అన్ని రాష్ట్రాలు లేదా ఒక రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందకపోవడం లేదా అభివృద్ధి దశల్లో చాలా వేరియేషన్ చాలా గ్యాప్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే అలా ఉండడాన్ని మనం ప్రాంతీయ అసమానతలు అంటాం. మరి ఈ ప్రాంతీయ అసమానతలను రూపుమాపడానికి కూడా మనకి ఏం అవసరం ఏర్పడింది అంటే ఈ ప్రణాళికల యొక్క ఆవశ్యకత అనేటువంటిది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రాంతీయ అసమానతల తర్వాత మరి ఇంకెందుకు మనకు అవసరం ఈ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఇంకెందుకు అవసరం అని అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణ మెరుగుదలకు లేదా పెరుగుదలకు అంటే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఆర్థిక వ్యవస్థలు ఇంప్రూవ్ చేయడానికి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ని పెంచడానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఏం కావాలి అంటే ప్రణాళికలు ఉన్నట్లయితే ప్రణాళికబద్ధంగా ఒక ఆర్థిక వ్యవస్థ కనుక అభివృద్ధి చెందుతున్నట్లయితే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలు అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక దీనితో పాటుగా
మనకి ఇంకా ఎందుకు అవసరం అని చూసుకున్నట్లయితే జనాభా పెరుగుదల నియంత్రణ మరియు అంతర్జాతీయ వ్యాపార అభివృద్ధికి, అదేవిధంగా ద్రవ్యోల్బణ నివారణ, అదేవిధంగా నిరక్షరాస్య నిర్మూలన. సో వాటితో పాటుగా ఈ యొక్క సమస్యలను కూడా ఓవర్కమ్ చేయాలంటే మనకు ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఉండాలి. ఏమిటి ఈ సమస్యలు చూస్తే జనాభా పెరుగుదల, మనకి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న లేదా ఆర్థికంగా వెనకబడినటువంటి దేశాలలో ఈవెన్ మన భారతదేశంలో కూడా జనాభా పెరుగుదల అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. మరి ఈ విధంగా జనాభా పెరుగుదలను ఉన్నటువంటి పెరుగుదల యొక్క రేటును మనం తగ్గించాలన్నా నియంత్రించాలన్నా ఆర్థిక ప్రణాళికల సమయంలో వాటికి ఎక్కువ రిసోర్సెస్ని ఎలకేట్ చేయడం, ఎక్కువ వనరుల్ని ఆ జనాభా నియంత్రణ కార్యక్రమాలకు కేటాయించడం ద్వారా ఈ యొక్క జనాభా పెరుగుదలను నియంత్రించేటువంటి అవకాశం అనేటువంటిది ఉందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే అంతర్జాతీయ వ్యాపార అభివృద్ధికి, ఒక దేశము తను తీసుకున్నటువంటి నిర్ణయాలు, తను అనుసరించేటువంటి విధానాల ద్వారా ఒక దేశం యొక్క అంతర్జాతీయ వ్యాపారము అభివృద్ధి చెందుతుందా వెనకబడి ఉందా అనేటువంటిది డిసైడ్ అవుతుంది. అందువల్ల అంతర్జాతీయ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే విధమైనటువంటి రూపకల్పనలు మనకి ప్రణాళికల సమయం నుంచే మనం చేసుకున్నట్లయితే అంతర్జాతీయ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దాని కొరకు. అదేవిధంగా భారతదేశం లాంటి దేశాల్లో, వెనకబడినటువంటి దేశాల్లో ధరల పెరుగుదల ప్రక్రియ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. అందులో దాన్నే మనం అంటే కంటిన్యూస్గా ధరలు పెరిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే ద్రవ్యోల్బణము అని పిలుస్తాం. మరి ఇట్లాంటి ద్రవ్యోల్బణం కనుక పెరిగినట్లయితే ప్రజల యొక్క కొనుగోలు శక్తి అనేటువంటిది తగ్గిపోతుంది. ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయి, ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గి, అదేవిధంగా వస్తువులకు డిమాండ్ అనేటువంటిది తగ్గుతుంది, ప్రజల యొక్క జీవన స్థాయి అనేటువంటిది పడిపోతుంది. ఆ విధంగా మనకి ద్రవ్యోల్బణం అనేటువంటిది ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగులుస్తుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని కూడా నివారించాలి అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా ఇక నెక్స్ట్ చూసినట్లయితే నిరక్షరాస్యత నిర్మూలన కూడా ప్రణాళికలు అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ ప్రణాళికల సమయంలో ఉన్నటువంటి వనరులను ఈ యొక్క విద్య మీద కూడా కొద్దిగా కేటాయించినట్లయితే ఆటోమేటిక్గా నిరక్షరాస్యత అనేటువంటిది కొద్దిగా నిర్మూలించబడుతుంది. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఇవే కాదు, ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేయాలంటే ఒక నిర్దిష్ట ప్లానింగ్తో, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా మనం ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా సమస్య పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా మనం సాల్వ్ చేసుకోవాలంటే, ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేయాలి అంటే మనకు ప్రణాళికల యొక్క ఆవశ్యకత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక మరి నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నవి ఏమిటి అంటే ప్రణాళికలు అంటే ఏమిటి, అదేవిధంగా ఈ ప్రణాళిక యొక్క ఆవశ్యకత ఏమిటి, ప్రణాళికలకు సంబంధించినటువంటి డెఫినిషన్స్ ఏమిటి అనేటువంటిది మనం డిస్కస్ చేసాం. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటి అని చూసుకున్నట్లయితే నెక్స్ట్ అసలు ఈ ప్రణాళికలు ఎక్కడ ప్రారంభమయ్యాయి, ప్రణాళికల ప్రారంభం. మరి ప్రణాళికల యొక్క ప్రారంభం కనుక చూసుకున్నట్లయితే ప్రణాళికలు అంటే మనకు ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైంది అని అనుకున్నప్పుడు అందరూ కూడా చెప్పేటువంటిది రష్యాలో ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రారంభమైంది అని చెప్పుకుంటాం. కానీ ఈ ప్రణాళికలను మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి ఏంటంటే నేషనల్ ప్లాన్, అదేవిధంగా రీజనల్ ప్లాన్స్. జాతీయ ప్రణాళికలు, అదేవిధంగా మనకి ప్రాంతీయ ప్రణాళికలు అని చెప్పుకోవచ్చు. జాతీయ ప్రణాళికలు, ప్రాంతీయ ప్రణాళికలు. జాతీయ ప్రణాళికలు, ప్రాంతీయ ప్రణాళికలు. మరి జాతీయ ప్రణాళికలు, ప్రాంతీయ ప్రణాళికలు వీటిలో కనుక చూసుకున్నట్లయితే అఫ్కోర్స్ రష్యా మనకి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలు ప్రారంభమైంది ముందుగా రష్యా అయినప్పటికీ కూడా ఈ ప్రణాళికల్లో జాతీయ ప్రణాళికలు కాకుండా
ప్రాంతీయ ప్రణాళికలు. జాతీయ ప్రణాళికలు అంటే దేశం మొత్తం కూడా ఒక ప్రణాళికను రూపొందించి అమలు చేయడాన్ని జాతీయ ప్రణాళికలు అంటారు. అదే మరి రీజనల్ ప్లాన్స్ అంటే ఏదైనా ఒక ప్రాంతము లేదా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి చేసినటువంటి ప్లానింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రాంతీయ ప్రణాళికలు అని పిలుస్తాం. మరి ఈ ప్రాంతీయ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతీయ ప్రణాళికలు ముందుగా మనకు మొదలైంది ఎక్కడ అంటే ఈవెన్ దో జాతీయ ప్రణాళికలు మొదలైన దగ్గర కంటే కూడా ముందుగా 1916లో టీవీఏ అంటే టెన్నిస్ వ్యాలీ అథారిటీ దీన్నే మనం టీవీఏ అంటాం. ఈ టెన్నిస్ వ్యాలీ అథారిటీ ఆధ్వర్యంలో 1916లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 8 రాష్ట్రాలలో ఈ యొక్క ప్రాంతీయ ప్రణాళికలను మొట్టమొదటగా అమలు చేయడం జరిగింది. మరి ఏ అంశాల్లో అంటే విద్యుత్, అదేవిధంగా అడవుల నిర్మూలనను వ్యతిరేకించడం, భూగర్భ జలాలను పెంచడం, ఇట్లాంటి సమస్యలకు ఎగనెస్ట్గా మనకి ఏం ప్రారంభమయ్యాయని చూసుకున్నట్లయితే మనకి ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ఈ ప్రాంతీయ ప్రణాళికలను ముందుగా ఎవరు రూపొందించారు, ఎక్కడ రూపొందించారు అంటే అమెరికాలో రూపొందించారు. ఈ విధంగా అమెరికాలో రూపొందించినటువంటి ప్రాంతీయ ప్రణాళికలు బాగా సక్సెస్ అయ్యాయి. అంటే ఆ 8 రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఏ అంశాలపై ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించుకున్నారో ఆ అంశాల్లో బాగా అభివృద్ధి అయితే వీళ్ళు సాధించారు. ఈ విధంగా ప్రాంతీయ ప్రణాళికలు ముందుగా మొదలైంది అమెరికాలో అని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువ దేశాలు అమలు చేసేటువంటివి, నిజమైనటువంటి వృద్ధికి కారణమయ్యేటువంటివి, నిజమైనటువంటి లక్ష్యాలను సాధించడానికి దేశవ్యాప్తంగా కారణమైనటువంటివి ప్రణాళికలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే జాతీయ ప్రణాళికలు అంటాం. మరి ఈ జాతీయ ప్రణాళికలను ముందుగా మనకి ప్రారంభించింది ఎవరు అని చూసుకున్నట్లయితే రష్యా ప్రారంభించింది. మరి రష్యాలో అలా ప్రణాళికలు ప్రారంభించడానికి కావలసినటువంటి దోహదపడినటువంటి పరిస్థితులు ఏమిటి, మరి రష్యా ప్రణాళికలను ప్రారంభించిన తర్వాత అది సాధించినటువంటి విజయాలు ఏంటి, ఎందుకని రష్యా ప్రారంభించినటువంటి ప్రణాళికలకు అభివృద్ధి చెందుతున్న వెనకబడినటువంటి దేశాలు అంతగా అట్రాక్ట్ అయ్యే, మరీ ముఖ్యంగా భారతదేశపు తొలితరం నాయకులు ఈ ప్రణాళికలను చూసి ఎందుకు అంతగా అట్రాక్ట్ అయ్యి మన దేశంలో కూడా ఈ ప్రణాళికలను ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. ఇట్లాంటి విషయాలని మనం తెలుసుకోవాలంటే ముందుగా రష్యా యొక్క చరిత్ర, అంటే రష్యా ఈ యొక్క ప్రణాళికలు ప్రారంభించడానికి దోహదపడినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది ముందుగా మనం చూసుకోవాలి. అట్లా చూసినట్లయితే మనం ఫస్ట్ కనుక చూస్తే రష్యా 1917లో రష్యాలో రెవల్యూషన్ అనేది రావడం జరిగింది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే రష్యా విప్లవం అని పిలుస్తాం. అంటే ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఈ ప్రణాళికలు రష్యాలో అమలు జరపక ముందు రష్యా యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఈ ప్రణాళికల వల్ల రష్యా ఎంత గొప్పగా అభివృద్ధి చెందింది, అందుకని మిగిలిన దేశాలు దీన్ని అమలు పరచాలని ఎందుకు అంత తాపత్రయపడ్డాయి అనేటువంటి తెలుసుకోవాలంటే ముందుగా మనం రష్యా యొక్క పరిస్థితి బిఫోర్ ప్లానింగ్స్ అనేటువంటిది చూడాలి. 1917లో రష్యాలో అమల్లో ఉన్నటువంటి రాజరికం అంటే నికోలస్ II అనేటువంటి వాడు మనకి రష్యాను పరిపాలిస్తున్నాడు. ఈ రష్యాను పరిపాలిస్తున్న సమయంలో రష్యా మొదటి ప్రపంచ యుద్ధంలో అలైడ్ ఫోర్సెస్ తరపున భాగస్వామిగా చేరి యుద్ధం అయితే చేస్తుంది. మరి ఈ యుద్ధానికి రష్యాకి ఏమైనా అవసరం ఉందా, ఎందుకు యుద్ధంలో రష్యా పార్టిసిపేట్ చేసింది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే రష్యా కేవలం తన యొక్క ప్రెస్టేజ్ని ప్రూవ్ చేసుకోవడానికి, తన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి మాత్రమే ఈ రష్యా మొదటి ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది. అంతే తప్ప రష్యాకి ఇందులో పార్టిసిపేట్ చేయవలసినటువంటి అవసరం అయితే ప్రత్యేకంగా లేదని చెప్పుకోవచ్చు. మరి రష్యా ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల, యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే అఫ్కోర్స్ జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయిందని చెప్పుకుంటారు. కానీ జర్మనీ కంటే కూడా ఎక్కువగా నష్టపోయినటువంటిది నాట్ ఓన్లీ జర్మనీ, అన్ని దేశాల కంటే కూడా ఎక్కువగా సైనిక పరంగా కానీ, మరణాల పరంగా కానీ, ఆర్థికంగా కానీ ఎక్కువగా నష్టపోయినటువంటి దేశం ఎవరైనా ఉందా అంటే అది రష్యా అని చెప్పుకోవచ్చు. అంటే తనకు అవసరం లేని వారిలో తాను ఇన్వాల్వ్ అయ్యి తీవ్రంగా నష్టపోయినటువంటి కంట్రీ రష్యా.
అంటే ఏ విధంగా నష్టపోయిందంటే అనేకమైనటువంటి నగరాలు, రష్యా నగరాలు నేలమట్టం అయిపోయాయి. అదేవిధంగా మరి మొదటి ప్రపంచ యుద్ధంలో ఎక్కువగా ఏ సైన్యం చనిపోయారు అనేది మీరు చూసినట్లయితే రష్యా సైన్యం చనిపోవడం జరిగింది. అదేవిధంగా నిరంతరం ఆ వైమానిక దాడులు జరుగుతూ ఉండడం వల్ల రష్యాలో వ్యవసాయం అనేటువంటిది కుంటుబడింది, ఇండస్ట్రీలన్నీ మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఆకలితో అలమటించి రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చి ఆ రాజుకు వ్యతిరేకంగా మాకు యుద్ధం వద్దు, మాకు కావాల్సింది కేవలం బ్రెడ్, అంటే మాకు ఏం కావాలని ఫైట్ చేశారండి, బ్రెడ్ అండ్ పీస్. వి వాంట్ బ్రెడ్ అండ్ పీస్, మాకు శాంతి కావాలి, అదేవిధంగా తినడానికి ఫుడ్ కావాలి, ఈ యుద్ధం మాకు వద్దని తిరుగుబాటు చేసి బోల్షివిక్ నాయకత్వంలో తిరుగుబాటు చేసి రష్యా యొక్క రాజు అయినటువంటి నికోలస్ II తరిమి వేయడం జరిగింది. బోల్షివిక్ నేతృత్వంలో అక్కడ సోషలిస్టిక్ వ్యవస్థ ఏర్పాటేయడం జరిగింది. ఆ విధంగా మనకు రష్యాలో కమ్యూనిజం అనేటువంటిది, కమ్యూనిస్టిక్ గవర్నమెంట్ అనేటువంటిది ఫామ్ కావడం జరిగింది. దీనితో రష్యా మొదటి ప్రపంచ యుద్ధం మధ్యలోనే వారి నుంచి విత్డ్రా అయి వెనక్కి రావడం జరిగింది వాళ్ళ లీడర్షిప్లో. కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే రష్యా అన్ని రంగాల్లో మొదటి ప్రపంచ యుద్ధం వల్ల వెనకబడిపోయి ఉంది. మరి వెనకబడిపోయినటువంటి రష్యాను ఇమీడియట్గా అభివృద్ధి చేయడానికి జోసెఫ్ స్టాలిన్, అప్పుడున్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో జోసెఫ్ స్టాలిన్, తను కొన్ని చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అట్లా తీసుకున్నటువంటి చర్యల్లో అంటే రష్యా ఆర్థిక వ్యవస్థను అతి సత్వరం, అత్యంత తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి, అభివృద్ధి చేయాలంటే అతను తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి మెజరర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెజరర్స్ కనుక చూసుకున్నట్లయితే వాటిలో ముఖ్యమైనటువంటిది ప్రణాళికలు. ఈ ప్రణాళికలను అమలు చేసి, ప్రణాళికలతో పాటు కంబైన్డ్ ఫార్మింగ్ అనేటువంటి ఇట్లాంటి కొన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా ముఖ్యంగా ప్రణాళికల ద్వారా రష్యాను అత్యంత తొందరగా, అతి సత్వరం, అది బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా వాళ్ళు మార్చడంలో సక్సెస్ అయ్యారు. అంటే రెండో ప్రపంచ యుద్ధాన్ని అంతానికల్లా, అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో అత్యంత తీవ్రంగా నష్టపోయినటువంటి రష్యా రెండో ప్రపంచ యుద్ధం అంతానికల్లా రష్యా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకానమీగా, ఆల్మోస్ట్ సూపర్ పవర్గా ఆఫ్టర్ అమెరికా తర్వాత ఒక సూపర్ పవర్గా ఎదగగలిగింది అంటే దానికి కారణం ఈ పంచవర్ష ప్రణాళికలు అని చెప్పుకోవచ్చు. మరొక ముఖ్యమైనటువంటిది, మిగిలిన దేశాలు కూడా రష్యా మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కారణమైనటువంటి అంశం ఏమిటి అంటే 1929లో మనకు 1929లో ఏమొచ్చింది ఈ ప్రపంచంలో అని చూస్తే గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అనేటువంటిది వచ్చింది. గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్, దీన్నే మహామాంద్యము అని పిలుస్తారండి. మహామాంద్యము ఆర్థిక మాంద్యంలో మహామాంద్యం అనమాట. ఇది మహామాంద్యం అనేటువంటిది 1929లో వచ్చింది. అంతకు ముందే 1928లోనే రష్యాలో మనకి 1928కి రష్యా కాదండి, రష్యా కాస్త అప్పటికి ఏమైంది అంటే 1924 కల్లా యుఎస్ఎస్ఆర్ అయింది, యునైటెడ్ సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్గా మారింది. ఈ యునైటెడ్ సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్ 1928 నుంచి మనకి అదేవిధంగా 5 ఏళ్ళు 1928 నుంచి 33 వరకు వీళ్ళు ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే సమయానికి ప్రపంచం ఏం సమస్య ఫేస్ చేస్తుంది, మహామాంద్యాన్ని ఫేస్ చేస్తుంది. ఆ మహామాంద్యం సమయానికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా అప్పటికి ప్రపంచంలో ఆర్థికంగా సూపర్ పవర్స్గా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమిటి అంటే అమెరికా, అదేవిధంగా యూకే, అదే బ్రిటన్, ఈ 2 దేశాలు. మరి ఈ 2 దేశాల యొక్క స్టాక్ మార్కెట్లు కూడా కొలాప్స్ అయిపోయాయి. ఎందుకు కొలాప్స్ అయిపోయాయి అంటే మొదటి ప్రపంచ యుద్ధం మీద ఈ అన్ని దేశాలు ఫోకస్ ఎక్కువగా చేయడంతో ఆర్థిక వ్యవస్థను నెగ్లెక్ట్ చేయడం, ఇండస్ట్రీస్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇవేమయ్యాయంటే ఈ స్టాక్ మార్కెట్లు కొలాప్స్ అయిపోయి ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయి వస్తువులకు డిమాండ్ అనేటువంటి తగ్గిపోయి అది కాస్త అన్ఎంప్లాయ్మెంట్కి దారి తీయడాన్ని ఆర్థిక మాంద్యము అని పిలుస్తారు. ఈ విధమైనటువంటి ఆర్థిక మాంద్యం వచ్చి ఈ 2 దేశాల యొక్క ప్రధాన దేశాల యొక్క స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయి వస్తువులకు డిమాండ్ పడిపోయి అన్ని దేశాల్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది విపరీతంగా పెరిగింది. అంటే అమెరికాతో పాటు బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. సో ఈ 2 దేశాలే కాకుండా అన్ని దేశాలు కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది, ఎకనామిక్ డిప్రెషన్ ఇంపాక్ట్ అనేటువంటిది సివియర్గా పడడం అయితే జరిగి అన్ని దేశాలు కూడా నిరుద్యోగం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ అన్ని దేశాల కంటే కూడా అతి ముఖ్యంగా నష్టపోయినటువంటి దేశం ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే, ఎక్కువగా ఎకనామిక్ డిప్రెషన్కి గురైనటువంటి దేశం ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే వీటికంటే కూడా జర్మనీ. ఎందుకంటే జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా ఓడిపోయినటువంటి దేశం జర్మనీ. ఆ జర్మనీలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోయి
ఇలా నెక్ టైల్స్ అంటే మెడలో బోర్డులు వేసుకొని విల్లింగ్ టు డూ ఎనీ వర్క్ లేదా వాంటెడ్ విల్లింగ్ టు డూ వర్క్ వాంటెడ్ జాబ్ అనేటువంటి ప్లే కార్డ్స్ మెడలో వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉండేవారు, మాకు ఉద్యోగం కావాలి అని. అంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ఓవర్కమ్ చేయడానికి జర్మనీ విపరీతంగా కరెన్సీని ప్రింట్ చేయడం, ఆ కరెన్సీకి విలువ పడిపోవడం, కనీసం ఒక బ్రెడ్ కొనాలంటే ఒక బ్యాగ్ నిండా కరెన్సీ తీసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా జర్మనీకి వచ్చేసింది. అదేవిధంగా అమెరికాలో 30% ఉద్యోగాలు పోయాయి, బ్రిటన్లో ఉద్యోగాలు పోయాయి. ఈవెన్ ఎకనామిక్ డిప్రెషన్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది భారతదేశం మీద కూడా సివియర్గా పడింది. ఆ విధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలమయ్యి ఉద్యోగాలు కోల్పోయి తీవ్రమైనటువంటి నష్టంతో ఈవెన్ ఫుడ్ క్రైసిస్ కూడా వచ్చి ఆకలితో చనిపోయేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఏర్పడినప్పటికీ కూడా ఒక దేశం మాత్రం ఈ ఎకనామిక్ డిప్రెషన్ నుంచి ఎస్కేప్ అయ్యి తప్పించుకోగలిగింది. అలా ఎకనామిక్ డిప్రెషన్ నుంచి మహామాంద్యం నుంచి తప్పించుకున్నటువంటి దేశం ఏమిటి అని చూసుకున్నట్లయితే అది యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోవియట్ సోషలిస్టిక్ రష్యా. 1924లో రష్యా కాస్త యుఎస్ఎస్ఆర్ అయింది. అంటే రష్యా యొక్క ఆలోచన విధానానికి, రష్యా యొక్క పరిపాలనకు నచ్చినటువంటి చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా కలిసి ఇక్కడ ఈ కూటమిలో జాయిన్ అవ్వడం జరిగింది 1924లో. కానీ 1991లో మళ్ళీ అవే కూటమి విచ్ఛిన్నం అయిపోవడం జరిగింది, అది తర్వాత వేరే విషయం. సో ఈ విధంగా మనకి యుఎస్ఎస్ఆర్ ఎస్కేప్ అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ మాత్రమే ఈ ఎకనామిక్ డిప్రెషన్ యొక్క ఇంపాక్ట్ అనేది పెద్దగా లేకుండా సేవ్ అవ్వగలిగింది. మరి ఎందుకని యుఎస్ఎస్ఆర్ ఈ విధంగా అయింది అని చూసుకుంటే వాళ్ళు అవలంబించినటువంటి పంచవర్ష ప్రణాళికలు, ఈ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికపరమైనటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రణాళికబద్ధంగా చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దానివల్ల రష్యా ఒక్క దేశం మాత్రమే ప్రపంచంలో ఈ యొక్క ఆర్థిక మాంద్యం నుంచి బయటపడింది. ఆబ్వియస్గా మిగిలిన దేశాలన్నీ కూడా ఈ యొక్క రష్యా యొక్క ఇంప్లిమెంటేషన్కి అట్రాక్ట్ అవడం అనేది సహజమే కదా, ఎందుకంటే వాళ్ళు బయటపడ్డారు కాబట్టి. దీంతో పాటుగా మరి మొదటి ప్రపంచ యుద్ధంలో మధ్యలో సివియర్గా సఫర్ అయినటువంటి రష్యా మరి రెండో ప్రపంచ యుద్ధం అంతానికల్లా, అంటే రెండో ప్రపంచ యుద్ధం పూర్తి అయిపోయిన తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎకానమీగా అమెరికా తర్వాత ఎదగడంతో పాటు అమెరికాను ఢీకొట్టి అమెరికాను ఛాలెంజ్ చేసేంత సూపర్ పవర్గా కూడా రష్యా ఎదిగింది. ఈ విధంగా ఎదగడంలో ప్రణాళికల యొక్క పాత్ర ఎంతగానో ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఎవరైతే కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయో, ఎవరైతే వెనకబడినటువంటి దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నిటికీ కూడా రష్యా అనేటువంటిది ఒక ఆదర్శంగా నిలిచింది ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడంలో. దానిలో భాగంగానే కమ్యూనిస్టిక్ ఐడియాలజీస్ ఉన్నటువంటి భారత ఎవరైతే తొలితరం నాయకులు ఉన్నారో కొంతమంది ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు కానీ, సోషలిస్టిక్ ఆలోచనలు ఉన్నటువంటి రష్యా సోషలిజానికి బాగా అట్రాక్ట్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ లాంటి వారు కానీ వీళ్ళంతా కూడా భారతదేశంలో ప్రణాళికల గురించి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం గురించి ఆలోచించడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి పంచవర్ష ప్రణాళిక ప్లానింగ్ వ్యవస్థ అనేటువంటిది రష్యాలో ముందు వచ్చిందని చెప్పుకోవచ్చు. దానికి రావడానికి గల కారణాలు, వచ్చిన తర్వాత తను పొందినటువంటి బెనిఫిట్ ఏంటనేది చూసాం. ఈ విధంగా రష్యా ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఫుడ్ ప్రొడక్షన్లో కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కానీ విపరీతమైనటువంటి అభివృద్ధి సాధించి ప్రపంచంలోనే అతి పెద్ద ఎకానమీగా, వరల్డ్లోనే సూపర్ పవర్గా, పొలిటికల్గా కూడా ఎదగగలిగింది అంటే బికాస్ ఆఫ్ ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ మరి భారతదేశంలో ప్రణాళికల యొక్క పరిస్థితి ఏమిటి, మరి భారతదేశంలోకి ఈ ప్రణాళికలు ఎలా వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, మరి ఇట్లాంటి విషయాలు కనుక మనం చూసినట్లయితే మరి భారతదేశంలో ప్రణాళికల గురించి ముందు చెప్పిన వారు ఎవరు అని చూసుకుందాం. ఫస్ట్ మనకి భారతదేశంలో ప్రణాళికలు, ఓకే అండి. భారతదేశంలో మరి ప్రణాళికలు ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా ప్రారంభమయ్యాయి, అసలు ఎట్లా స్టార్ట్ అయ్యాయి, దీని యొక్క ప్రాసెస్ ఏంటి అనేది చూసుకుంటే ముందుగా మనకి 1934లో ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా, ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఎవరండి ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు మీకు తెలుసా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మనకి ఒక ఇంజనీర్గా తెలుసు. అంటే ఒక భారతరత్న అవార్డు పొందినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఒక ప్రముఖ ఇంజనీర్గా మనకి తెలుసు. ఈయన యొక్క జన్మదినాన్ని సెప్టెంబర్ 15 భారతదేశంలో ఇంజనీర్స్ యొక్క దినోత్సవంగా జరుపుతారు. కానీ ఈయన కొంత ఆర్థిక నాలెడ్జ్ ఉన్నటువంటి ఆర్థికవేత్త కూడా. ఈయన రాసినటువంటి బుక్ ఏమనుకున్నామండి, ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అని చెప్పేసి అనుకున్నాం. ఆ పుస్తకంలో ఈయన అత్యంత ఈ రోజుకి కూడా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో కూడా ఇప్పటికీ కూడా పూర్తిగా ఫుల్ఫిల్ కానటువంటి ఒక ఐడియాను చెప్పడం జరిగింది. ఏమిటి అది అంటే వ్యవసాయ రంగంలో
వ్యవసాయ రంగంలో మిగులు శ్రామికులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మిగులు శ్రామికులను పారిశ్రామిక రంగానికి, సేవా రంగానికి, పారిశ్రామిక రంగానికి ముఖ్యంగా తరలించినట్లయితే, అంటే వ్యవసాయ రంగంలో ఈవెన్ ఈ రోజుకి కూడా మిగులు శ్రామికులు ఉండడం ప్రధాన సమస్య. అట్లా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మిగులు శ్రామికులను పారిశ్రామిక రంగానికి కనుక తరలించినట్లయితే 10 సంవత్సరాలు తరలించుటకు ఒక 10 సంవత్సరాల ప్లానింగ్ని కనుక నిర్ణయించినట్లయితే ఆ 10 సంవత్సరాల ప్లానింగ్లో భారతదేశం యొక్క జాతీయ ఆదాయము పెరుగుతుంది, భారతదేశము అభివృద్ధి చెందుతుంది అని మనకు ప్రణాళిక యొక్క ఆవశ్యకతను తెలియజేసినటువంటి వ్యక్తి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన తెలియజేయడం జరిగింది. అందుకే ఈయన ఏమని పిలుస్తారు అని చూస్తే భారత ప్రణాళికల యొక్క పితామహుడుగా, భారతదేశ ప్రణాళికల యొక్క పితామహుడుగా మనకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలుస్తారు. ఎవరండి? ప్రణాళిక పితామహుడు. ప్రణాళికల పితామహుడు. మరి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి ప్రణాళికల రూపశిల్పి, భారత ప్రణాళికల రూపశిల్పి. మరి భారత ప్రణాళికల యొక్క రూపశిల్పి ఎవరు? భారత ప్రణాళికల యొక్క పితామహుడు ఎవరు అంటే, పితామహుడు, భారత ప్రణాళికల యొక్క పితామహుడు అనేప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఎందుకంటే ఏ ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి పుస్తకంలో ఆయన ప్రణాళికల యొక్క ఆవశ్యకతను మొట్టమొదటగా తెలియజేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మన యొక్క మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో, ఫస్ట్ 5 year ప్లాన్, దాని యొక్క రూపకర్త కూడా. మరి భారత ప్రణాళికల యొక్క రూపశిల్పి అని ఎవరిని అంటారు అంటే, భారత ప్రణాళికల యొక్క రూపశిల్పి అని మన మొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూని భారత ప్రణాళికల యొక్క రూపశిల్పిగా చెప్తారు. అంటే భారత ప్రణాళికల యొక్క రూపశిల్పి జవహర్లాల్ నెహ్రూ, భారత ప్రణాళికల యొక్క పితామహుడిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ 2 విషయాల్లో ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి తర్వాత, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి తర్వాత ఈ ప్రణాళికల యొక్క ఆవశ్యకతను మనకి తెలియజేసింది ఎవరు ఇంకా చూసుకున్నట్లయితే 1938లో అప్పుడు ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అప్పటి ఐఎన్సి అధ్యక్షుడిగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎవరండి ఆయన? 1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరున్నారు? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. ఈ సుభాష్ చంద్రబోస్ గారు ఏమని తెలియజేశారు అని చూసుకుంటే, సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశానికి ఒక ప్రణాళికా సంఘము, అంటే ప్రణాళికలు అవసరము, ఆ ప్రణాళికలను రూపొందించి అమలు చేయడానికి, ఆ ప్రణాళికలను రూపొందించడానికి మనకి ఒక ప్రణాళికా సంఘము అనేటువంటిది అవసరము అని చెప్పినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. భారతదేశానికి ప్రణాళికలు అవసరం అని చెప్పింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అయితే, భారతదేశానికి ప్రణాళికా సంఘము అవసరం అని చెప్పింది ఎవరంటే మనకి సుభాష్ చంద్రబోస్. ఇది గుర్తుపెట్టుకోండి, రెండింటికి డిఫరెన్స్. మన ప్రణాళికల యొక్క పితామహుడు అన్నప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, అదేవిధంగా ప్రణాళికల యొక్క రూపశిల్పి అన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ 2 విషయాల్లో ఎవరు కూడా అభ్యర్థులు కన్ఫ్యూజ్ కాకండి. ఇక 1938 ఐఎన్సి మనకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి ఒక ప్రణాళికా సంఘం అనేటువంటిది అవసరం అని చెప్పడం జరిగింది. అదే సమయంలో మనకి 1938లో, ఇదే 1938లో ప్రణాళిక సంఘం అనేటువంటిది మనకి 1938 ఇండియన్ ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ఏర్పడింది. 1938లో ఇండియన్ ప్లానింగ్ కమిటీ అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ ఇండియన్ ప్లానింగ్ కమిటీకి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారని చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ. అంటే ఇండియన్ ప్లానింగ్ కమిషన్కి అధ్యక్షుడిగా 1938లో, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్కి ముందే మనకి ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో, ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో, దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన మనకి 1938లో ఇండియన్ ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైంది. కాకపోతే ఈ ఇండియన్ ప్లానింగ్ కమిషన్ తన యొక్క నివేదికను ఎప్పుడు ఇచ్చింది? 1948లో ఇవ్వడం జరిగింది. మరి 10 సంవత్సరాలు ఎందుకు పట్టిందండి నివేదిక ఇవ్వడానికి అంటే, ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ఏర్పడిన వెంటనే మనకి 2వ ప్రపంచ యుద్ధము ప్రారంభమైంది. 2వ ప్రపంచ యుద్ధం. మరి 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం వల్ల వీళ్ళు
ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైనప్పటికీ కూడా దీన్ని పెద్దగా సక్సెస్ కాలేదు.